చిత్ర జగత్తులో ఆ రెండక్షరాల పేరు అద్భుతం. చలనచిత్రమైన అచలనచిత్రమైన అది ఆయన గీసినా తీసినా అది నిర్ద్వంద్వంగా కళాఖండమే. ఆ రెండక్షరాల పేరు బాపు. కదలని బొమ్మలతో పాఠకుల్ని, కదిలే బొమ్మలతో ప్రేక్షకుల్ని సమ్మోహితులను చేసే ఆయనది ఏ మోహాలకు లొంగని మహోన్నత వ్యక్తిత్వం. బాపు బొమ్మల్ని, బాపు సినిమాల్ని ఇష్టపడడం మన సంస్కారానికి నిదర్శనం అన్నంతగా ఆయన తీసిన గీసిన చిత్రాలు తెలుగువాళ్లని ప్రభావితం చేశాయి అంటే అతిశయోక్తి కాదేమో. కవులు ఎన్నో పదాల్లో వర్ణించిన దేవతామూర్తుల్ని కొద్ది రేఖాచిత్రాల్లో అద్భుతంగా ఆవిష్కరించిన, 100 మాటల్లో చెప్పలేని భావాన్ని కథానాయిక ఒక్క కొనచూపులో చూపించగలిగిన అది బాపుకే చెల్లు. ఆయన కొంచెకు ఎన్ని వైపుల అదునో ఆయన ఆలోచనాలోచనాలు అంత పదును. బాపు బొమ్మలు మనతో నేరుగా మాట్లాడతాయి. బాపు సినిమాలు మన గుండెల్లో గుడి కడతాయి. పరిమిత రేఖలతో బొమ్మల్ని గీసి అపరిమితమైన భావాల్ని వ్యక్తీకరించడం, అలతి తేట తెలుగు పదాల్ని పొదుపుగా వాడి నటీనటుల సహజత్వ ప్రతిభను వెండితెరపై పరచడం బాపుకు కుంచెతో పెట్టిన విద్య. రామాయణాన్నంతటినీ దృశ్యమానం చేసి తరతరాలకు తరగని సంపదగా అందించిన రాంబంటూ బాపు. సపరివార సమేతంగా చూడదగిన ఎన్నో మనోజ్ఞమైన దృశ్యకావ్యాల్ని తెలుగు ముంగిట్లో ముత్యాల ముగ్గులుగా వేసిన దిగ్దర్శకుడు బాపు. ఈటీవీ కోసం బాపు గీసిన భాగవతం ధారావాహిక నవరస భరిత నయానందకర దృశ్యకావ్యం. అప్పటిదాకా భారీ సెట్టింగులు, విచిత్ర వేషధారణల మధ్య నలిగిపోతున్న తెలుగు సినిమాని 1967లో తొలి చిత్రం సాక్షితో ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లి ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టి ఆ సంవత్సరాన్ని సినిమా భాషలో సాక్షినామ సంవత్సరంగా ప్రకటించిన దార్శనిక ఘనాపాటి బాపు. తొలి చిత్రంతోనే తాష్కండ్ చిత్రోత్సవానికి ఎదిగిన బాపు తర్వాతి కాలంలో తీసిన ఏ సినిమాలోనూ విలువలకు వలువలొడదీయలేదు, నిబద్ధతకు నీళ్లొదల్లేదు. బాపుకి రాముడంటే ప్రాణం, రాముడే సర్వస్వం. ఆయన కొంచె రాముణ్ణి ఎన్ని వేలసార్లు ఎన్ని వేల తీరుల్లో చిత్రించిందో లెక్కలేదు. సంపూర్ణ రామాయణం, సీతాకళ్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం, త్యాగయ్య, శ్రీరామరాజ్యం చిత్రాల్ని రసరమ్య దృశ్య కావ్యాలుగా మలిచిన తీరు బాపుకి రాముడి మీదున్న అపార భక్తికి, రామ కథానురక్తికి ప్రతీకలు. ఆయన దర్శకత్వ ప్రతిభకు తార్కాణాలు. బాపు తన అసమాన ప్రతిభతో సీతాకళ్యాణం కోసం చిత్రీకరించిన గంగావతరణం సన్నివేశంలోని సాంకేతిక కళా నైపుణ్యాలు ఆయన కీర్తిని దిగంతాల దాకా వ్యాపింపచేశాయి. లండన్ చిత్రోత్సవంలో ఎందరో ప్రముఖుల ప్రశంసలతో పాటు లండన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దర్శకత్వ శాఖ విద్యార్థులకు ఆ చిత్రాన్ని పాఠ్యాంశంగా పొందుపరచడం బాపు అసమాన దర్శకత్వ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. తాను తీయబోయే చలనచిత్రపు సన్నివేశాలను సచిత్రంగా తయారు చేసుకుని ఆ తర్వాతనే చిత్రానువాదం చేయటం బాపు విభిన్న శైలి. తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటాడో అంతే అందంగా తెర మీద చూపించగలగడం దక్షిణాది దర్శకుల్లో ఒక్క బాపుకు మాత్రమే స్వంతమైన ప్రతిభ. దేవుడి ముందు అంతా ఒక్కటే అనే సందేశాన్నిస్తూ గోదావరి అందాల్ని అత్యద్భుతంగా ఆరబోసే అందాల రాముడు, ఒకరి సంతోషానికి మరొకరు కారణమని అర్థం చేసుకుంటే దాంపత్యం నిత్యనూతనము అనే జీవన సూత్రాన్ని సరస రసాత్మకంగా చూపించే పెళ్లి పుస్తకం, చిగురంత ఆశ జగమంత వెలుగై నిలిచేలా స్ఫూర్తినిచ్చే గోరంత దీపం, జడరగడతో శృంగార శాస్త్ర రహస్యాల్ని అమలినంగా కనులకింపుగా మనస్సు పొలకింపుగా తెరకెక్కించిన రాధాగోపాళం బాపు బహుముఖ ప్రజ్ఞకు కొన్ని మెచ్చుతునకలు. రేఖాచిత్రాలు, వ్యంగ్య చిత్రాలు, వ్యాఖ్యాచిత్రాలు, మూర్తి చిత్రాలు, తెలుగు వెలుగుల పదచిత్రాలు ఇలా ఏవి గీసినా బాపు శైలి, చిత్ర విధానం దేనికవే వైవిధ్యంగా ఉంటాయి. తెలుగు సంస్కృతిని
తన బొమ్మల్లో నిక్షిప్తం చేయడం బాపు ప్రత్యేకత. ముంగిట ముగ్గులేసే ఆడపిల్లలు, తలుపు చాటు నుంచి తొంగి చూసే కన్నెపిల్లలు, పండుగ సొబగులు, పెళ్లి సందళ్ళు బాపు బొమ్మల్లో కొత్త అందాల్ని సంతరించుకుని తెలుగు లోగిళ్లలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయి. తెలుగువారి గృహస్వామ్య చిహ్నమైన ముగ్గును చిత్రాల్లో మమేకం చేసి బొమ్మకు వాస్తవ్యతను అద్దిన చిత్రకారుడు బాపు తప్ప మరొకరు లేరేమో. స్నేహానికి ప్రతిరూపం బాపు. ముళ్లపూడి వెంకటరమణతో బాపుకున్న ఆజీవన స్నేహితం బాపు రమణ అనే ద్వంద్వ సమాసానికి తెలుగు సాహిత్యంలో చోటిచ్చింది. రమణ ఆలోచన బాపు బొమ్మకి ప్రేరణ అవుతుందా, బాపు బొమ్మ రమణ ఆలోచనకు రూపమవుతుందో చెప్పలేం. కానీ బాపు లేని రమణ లేడు, రమణ లేని బాపు లేడు. కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు, గుండె ఊయల లూపు ఓ కోనలమ్మ అన్నారు ఆరుద్ర. బాపు నీ బొమ్మలు తలలూపు గులాబీ కొమ్మలు, బాపు నీ రేఖలు మునిమాపు శకుంతల లేఖలు, బాపు నీ లేఖిని దరిదాపు సుధారస వాహిని, బాపు నీ భావము ఒకబాపు కళకు నవజీవనము అన్నారు కరుణశ్రీ. అద్వితీయ స్వయం ప్రతిభకు నిలువెత్తు సంతకం బాపు. తెలుగు అక్షరాన్ని బాపు లిపిగా శాశ్వతంగా మనకు అందించిన అక్షర శిల్పి బాపు. తెలుగు సినిమాకు విశ్వవిఖ్యాతిని సముపార్జించిన బొమ్మర్షి బాపు. బాపు అంటే బొమ్మ, బాపు అంటే సినిమా, బాపు అంటే స్నేహితం, బాపు అంటే సౌమనస్యం, బాపు అంటే హాస్యం, బాపు అంటే వ్యంగ్యం, బాపు అంటే సంప్రదాయం, బాపు అంటే ఆధునికం, బాపు అంటే సృజన, బాపు అంటే కళ, బాపు అంటే భావం, బాపు అంటే సోయగం, బాపు అంటే సంస్కారం, బాపు అంటే సంప్రదాయం, బాపు అంటే క్లుప్తం, బాపు అంటే సంపూర్ణం. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వవ్యాపిత బాపిష్టుల దృష్టిలో పద్మశ్రీ బాపు అంటే అద్భుతం.